అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జరిగిన తల్లి కుమారుడు హత్య కేసు గురించి అసలు ఆ కేసులో ఏం జరిగింది, దేనికోసము అంత దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చింది, ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం డిఎస్పీ గారు అసలు ఏం చెప్తారు? అంటే ఇంత కర్కశంగా తల్లి కుమారుడు చంపే ఉద్దేశము దేనికోసం సార్? సింగనవరం మండలం తరిమెల విలేజ్లో ఈ దండోర నల్లప్ప అనే అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు లక్ష్మీదేవి, రెండో భార్య పేరు ఎల్లమ్మ. ఈ లక్ష్మీదేవికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఓంకార్, తర్వాత జగజ్జీవన్. ఎల్లమ్మకి వచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అతను చనిపోయాడు, ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. రెండో కొడుకు వచ్చి అంబేద్కర్ అన్నమాట. అయితే ఈ ఈయన నల్లప్ప చనిపోయిన తర్వాత ఆ టైంలో ఎవరైతే ఇప్పుడు ఈ మర్డర్ చేశారో ఈ జగజ్జీవన్ ఓంకారు వాళ్ళ మదర్ లక్ష్మీదేవి వాళ్ళు, ఎల్లమ్మకి ఆయన పేరుతో ఉన్న ఒక 1.5 ఎకరా ఈమె కష్టంలో ఉంది. అలానే ఈ ఎల్లమ్మకి ఒక ఇల్లు కూడా ఉంటుంది. అయితే లక్ష్మీదేవికి ఏంటంటే బాధ, తనకి ఏమీ ఇల్లు సరిగా లేదు. తర్వాత ఈమె కొడుకులు పదే ఎల్లమ్మ దగ్గరికి పోయేసి ఇవి మాకు కొంత ఒక సంవత్సరం మీరు పంట వేసుకోండి, ఒక సంవత్సరం మేము పంట వేసుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. పెద్దలు కూడా దీని మీద నెగోషియేషన్ చేశారు. చేసినప్పుడు ఎవరు దీనికి సక్సెస్ కాల. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ ఎక్యూజ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు వచ్చేసి ఇది ఓంకారు జగజ్జీవన్ వచ్చేసి బెంగళూరులో పనిచేసుకుంటా తల్లితో పాటు 3 నెలల క్రితమే ఆ ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్య నిన్న మధ్య మధ్యలో వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ఓంకార్ అనే అతను ఒక 2 days బ్యాక్ మళ్ళీ అక్కడ జాతర ఉంటే ఆ జాతర కోసం బెంగళూరు నుంచి వస్తారు. వచ్చిన తర్వాత నిన్న నైటు ఈ జగజీవన్ అనే అతను ఏం చేస్తాడంటే ఇద్దరు కలిసేసి అక్కడికి వెళ్ళేసి ఈవిని ఈ డిసీజ్ ఎల్లమ్మని మాకు ఒక సంవత్సరం మాకు పొలం ఇచ్చేసి మేము కష్టాలు ఇబ్బందులు ఉన్నామని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ ఆల్టర్కేషన్ జరుగుతుంది. ఆ క్రమంలో వీళ్ళు బాగా డంకెన్ స్టేట్లో ఉన్నారన్నమాట. దాంతో ఇమ్మీడియట్ అక్కడ కత్తి ఒకటి ఉంటే విచక్షణారహితంగా ఫస్ట్ను ఎల్లమ్మని హ్యాక్ చేయడం జరిగింది. ఆమె భయపడి ఆ ఎదురింటి దగ్గరికి వెళ్ళేసి అక్కడే ఈమెని నరికేసి తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చేసి అరుస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇంట్లో వేసి ఆమె హెడ్ను కూడా నరికేస్తాడు, రిమూవ్ చేస్తాడు. తర్వాత రెండో కొడుకు ఆమె కొడుకు ఉన్నాడు. ఆమెకి ఎవరైతే అతని పేరు అంబేద్కర్ ఉన్నాడు. ఈ అంబేద్కర్ కూడా భయపడి కొంచెం ముందుకు పారిపోతుంటే అతను కూడా సీజ్ చేసి అక్కడే అతని కత్తితో నరకడం జరుగుతుంది అనమాట. అతను కూడా మళ్ళీ చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ కూడా అదేంటికి అంటే దగ్గరే ఎంత ఒక 30-40 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అది తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పడేస్తారు. పడేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ఊళ్ళో వాళ్ళంతా జనాభా వచ్చేసేవాడు వీళ్ళంతా పరారైపోతారు అనమాట. దాని మీద సింగనమల పోలీస్కి సమాచారం అందేసి వాళ్ళు అధికారులు తెలియపోతున్నాం. మేమంతా ఇమ్మీడియట్గా రష్ అయ్యి శ్రీనాపురికి వెళ్ళేసి మేము అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాం. అయితే వీళ్ళకి బంధువులు అందరూ ఎవరు ముందుకు రావట్లేదు. దాని మీద ఫస్ట్ ముందుగా వీఆర్ఓని తీసుకున్నాం. తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు అనమాట. ఇది రాత్రి 9:30 ప్రాంతంలో జరిగింది. ఇది రాత్రి తల తీసుకుని గ్రామంలో తిరిగాడు అనేది నిజమా అబద్ధమా? గ్రామంలో తిరిగింది అనేది అబద్ధం కాదే. అక్కడి నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టింది. ఇది గ్రామంలో తిరిగింది మాత్రం అది వాస్తవం. కానీ బ్రోటల్ మాట 1.5 ఎకరా పొలం కోసమే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఓన్లీ 1.5 ఎకరా పొలం కోసం. అంటే ఇతనికి 2 ఎకరాలు మళ్ళీ డ్రై ల్యాండ్ ఉంది. ఆ డ్రై చౌడు నేల అంటారు, దానిలో ఏం పంటలు పండవు. అది కాకుండా 1.5 ఎకరా వచ్చి మాగాణ ఉంది. ఈ మాగాణ గురించే వీళ్ళకి డిస్ప్యూట్ అనమాట. మాకు అసలు ఏమి ఇవ్వలేదని చెప్పి లక్ష్మీదేవి పిల్లలు లక్ష్మీదేవి వీళ్ళంతా బాధపడుతుంటారన్నమాట. ఆ క్రమంలో జరిగిన ఇష్యూ అది. అయితే ఇది పెద్దలు సమక్ష చేశారు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు అక్కడ. ఎంతమంది ఒకరేనా? లేదు, లక్ష్మీదేవితో పాటు ఆమె కొడుకులు జగజ్జీవనం, ఓంకార్ అనేవాళ్ళు ముద్దాలి. దీనిలో సొంత స్వయాన కొడుకే అవుతాడు. ఆమెకు కూడా సొంత తమ్ముని కూడా ఇంత కర్కశంగా చంపేంత మానసిక స్థితి బాగాలేదా, లేకుంటే నీ బాగున్న వ్యక్తులేనా? మానసిక పరిస్థితి ఏం కాదు కానీ అక్కడ వాళ్ళ మధ్య ఉన్న ఈ భూమి తగాదా సంబంధించిన కక్ష ఒకటి, తర్వాత డ్రంకెన్ స్టేట్లో ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే సడన్ ప్రావకేషన్. ఇది సడన్ ప్రావకేషన్ మీద ఇక వాడు ముందస్తు ప్లాన్ ఏం లేదు. అడగడానికి వెళ్ళారు, వాస్తవంగా అయితే అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఒక దెబ్బ వేయడంతో అరే మీకేం సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఒక చిన్న దెబ్బ చేతి ఇట్లా అనడంతో అతను నన్ను కొడతారన్న కోపం వచ్చి అక్కడే ఒక కత్తి ఉంటుంది అన్నమాట. ఆ కత్తి తీసుకొని హ్యాక్ చేస్తాడు. అదే చంపడానికి ముందుగా ప్లాన్కి వెళ్తే కత్తులు తీసుకెళ్ళేవాడు. అది లేదు, అక్కడున్న గబాలను కత్తి ఒక కత్తి తీసుకొని ఆ కత్తితో చేస్తాడు అన్నమాట. సడన్ ప్రావకేషన్.
కేవలం క్షణికామేశంతోనే సొంత బంధువుల మధ్య ఈ ఆస్తి విభేదాలు ఎక్కువ అవడం వల్ల ఇంత దారుణంగా ఈ ఒడిగట్టాల్సి వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. నిందితులు కక్ష కట్టిన శిక్షించే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది.